హాయ్ హలో నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇన్స్టాలేషన్ ఆఫ్ సోలార్ కిమ్ లైనెక్స్ లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేస్తుంది ప్రాక్టికల్ గా చూద్దాం. మనం సర్వర్ క్రియేట్ చేసుకోవాలంటే మనకు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఉండాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయినా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కి. ఇక్కడ నేను ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకుంటాను. క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఏం తీసుకుంటాను, నేను సోలార్ కిమ్ ఇన్స్టాల్ చేస్తాను కాబట్టి ఇక్కడ సోలార్ కిమ్ అని తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ అమెజాన్ మెషిన్ ఇమేజెస్ ఉంటాయి. నువ్వు ఏ టైప్ ఆఫ్ సర్వర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సర్వర్ యొక్క మెషిన్ ఇమేజ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాకోస్, ఉబంటు, విండోస్, రెడ్ హాట్, ఫెడోరా, ఇట్లా అమెజాన్ లైనెక్స్ ఉంది. నేను ప్రజెంట్ వచ్చేసి అమెజాన్ లైనెక్స్ ని సర్వర్ క్రియేట్ చేస్తాం కాబట్టి అమెజాన్ లైనెక్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 2023 అనేది ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయింది మెషిన్ ఇమేజ్ అనేది. ఇక్కడ రియల్ టైంలో అయితే ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఆర్ స్ట్రక్చర్ వచ్చేసి టూ టైప్స్ ఉంటుంది మనకు. 64 బిట్ x86 అండ్ 64 బిట్ ARM ఉంటుంది. డిఫాల్ట్ గానే సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్స్ వచ్చేసి నాకు T2.micro, T2 మీడియం డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇన్స్టెన్స్ టైప్స్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం T2.micro, T2 స్మాల్, T2 మీడియం, T2 లార్జ్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. రియల్ టైంలో మనం పేడ్ వర్షన్ యూజ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రాక్టికల్ పర్పస్ కోసం కాబట్టి నేను ఇక్కడ T2 మీడియం తీసుకుంటున్నాను. రియల్ టైంలో T2.micro యూజ్ చేసినాం అంటే యూజ్ చేయలేదని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కీపేర్. ఈ కీపేర్ ఏంటంటే మనకు ఏదైనా టర్మినల్ లాగిన్ అయినప్పుడు కనెక్ట్ అయ్యేటప్పుడు మనకు పాస్వర్డ్ లాగా వర్క్ అవుతుంది. ఆల్రెడీ ఎగ్జిట్ అయిన కీపేర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే వన్స్ కీపేర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఆల్రెడీ ఎగ్జిట్ అయిన కీపేర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, జెన్కి సైఫర్ కీ అని. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ ఆప్షన్ రైట్ తీసుకోండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్స్ అంటే ఇక్కడ అట్ ఏ టైంలో 4 క్రియేట్ చేయాలంటే 4 క్రియేట్ చేయొచ్చు, 5 క్రియేట్ చేయాలంటే 5 క్రియేట్ చేయొచ్చు. నేను 1 క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1 తీసుకోవాలి. నెక్స్ట్ లాంచ్ ఇన్స్టెన్స్ అని క్లిక్ చేసి లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. సోలార్ కిబి యొక్క సర్వర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, వన్స్ రీప్లేస్ చేసి ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చేసి నీకు పెండింగ్ ఉంది, స్టేటస్ చెక్ వచ్చి ఎంటీ ఉంది. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెన్స్ స్టేట్ వచ్చేసి రన్నింగ్ ఉండాలి, స్టేటస్ చెక్ వచ్చి 2/2 రావాలి. అలాంటప్పుడు మనకి సర్వర్ అనేది ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఓకే, రిఫ్రెష్ అగైన్. మనకు రన్నింగ్ అంటూ ఇన్స్టలేషన్ వచ్చినా సరిపోతుంది. ప్రాపర్ గా 2/2 వస్తే ప్రాపర్ గా సర్వర్ వర్క్ అవుతుంది. మనం కనెక్ట్ చేసిన లోపల 2/2 అనేది వస్తుంది అక్కడ. ఓకే, పబ్లిక్ అవి కాపీ చేసుకుంటున్నాం. నెక్స్ట్ గో టు మొబైల్ స్టామ్ హియర్, క్లిక్. నేను మొబైల్ స్టామ్కి వెళ్తున్నా. నెక్స్ట్ సెషన్స్ క్లిక్ అండ్ షెల్ చెక్ కాబట్టి ఎస్ఎస్ క్లిక్ చేసుకున్నాం. ఇక్కడ రిమోట్ హోస్ట్ వచ్చేసి మనం పబ్లిక్ ఐపీని యూజ్ చేసుకుంటాం. అదే రియల్ టైంలో అయితే ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఉంటుంది. ఏ సర్వర్ కి కావాలంటే ఆ సర్వర్ స్పెసిఫిక్ డిఫాల్ట్ సర్వర్ కి డిఫరెంట్ యూజర్ నేమ్స్ ఉంటాయి. ఇక్కడ EC2 అమెజాన్ లైనెక్స్ కాబట్టి EC2 ఐఫోన్ యూజర్ అనే యూజర్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్ యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 22. నెక్స్ట్ అడ్వాన్స్ ఎస్ఎస్ క్లిక్ చెక్ చేసుకుంటే ఇక్కడ యూజ్ ప్రైవేట్ కీ ఉంది కదా, యూజ్ ప్రైవేట్ కీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ క్లిక్ చేస్తాం. ఎనేబుల్ క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ మనం పెంపైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, సర్వర్ క్రియేట్ చేస్తూ ఆ పెంపైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్తున్నాం. బుక్ మార్క్ సెట్టింగ్కి వెళ్తే ఇక్కడ సెషన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం సోనార్ సోనార్ కీప్ అని వేసుకోవచ్చు. మనం సోనార్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకొని ఇక్కడ మనం సెషన్ నేమ్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేస్తాం. ఓకే అని క్లిక్ చేస్తే నెక్స్ట్ యాక్సెప్ట్ అడుగుతుంది. ఇట్లా నేను ఒక సర్వర్ కి కనెక్ట్ అయినాను, ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాను, మొబైల్ స్టామ్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, సుడో ఐఫోన్ ఈ సుడో ఐఫోన్ యూజర్ నుంచి నేను సుడో ఐఫోన్ ఇచ్చి రూట్ యూజర్ కి చేంజ్ అవుతున్నాను. ఓకే, వన్స్ చేంజ్ అయిన తర్వాత మనం సోనార్ కిప్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే జావా వర్షన్ వచ్చేసి 11 ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాల్ జావా -11 ఓపెన్ జేడీకే -y. ఇక్కడ చూసుకుంటే అమెజాన్ లైనెక్స్ వాళ్ళు మనకు ఒక కమాండ్ ప్రొవైడ్ చేశారు జావా వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి. కమాండ్ ఎంటర్ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ హియర్, ఎంటర్. ఇక నీకు జావా 11 అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ ఎస్ఆర్ను అడుగుతుంది కదా, అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎస్ఆర్ను అడుగుతుంది. ఇక్కడ వై ఇచ్చుకోండి.
నెక్స్ట్ ఇక్కడ జావా వర్షన్ ఇన్స్టాల్ అయిన తర్వాత జావా వర్షన్ ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ ఏంటంటే జావా ఐఫోన్ వర్షన్ అని యూజ్ చేసుకుంటాం. జావా వర్షన్ ఇచ్చినప్పుడు నాకు జావా 11 ఇన్స్టాల్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనం cd/opt డైరెక్టరీకి వెళ్తాం. ఓపీ డైరెక్టరీకి వెళ్ళి ఇక్కడ డూప్లికేట్ కమాండ్ యూజ్ చేసుకుని మనం ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకుంటాం. నేను ఎంటర్ కాపీ చేసుకుంటున్నా దీన్ని. గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకున్న మనకు ఇక్కడ మనకి జిప్ ఫైల్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ మొబైల్ స్టామ్ హియర్, నెక్స్ట్ ఇట్, ఎంటర్. నేను జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ కనెక్టెడ్ 200K వచ్చినప్పుడు 200 ఓకే వచ్చినప్పుడే మనకు ఈ జిప్ ఫైల్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. అంటే ప్రాపర్గా వర్క్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ జిప్ ఫైల్ నేను అన్జిప్ చేస్తున్నాను. సారీ, అన్జిప్ అన్జిప్ కమాండ్ తీసుకుని ఇక్కడ ఈ జిప్ ఫైల్ నేను అన్జిప్ చేస్తున్నాను. ఎంటర్ కాపీ హియర్ అండ్ పేస్ట్ ఇట్, ఎంటర్. ఈ జిప్ ఫైల్ అన్జిప్ చేసిన కదా. నెక్స్ట్ ఏం చేస్తానంటే నాకు లెంతీ నేమ్ ఉంది. లెంతీ నేమ్ ఉన్నప్పుడు నేను రీనేమ్ చేసుకోవాలి కదా. ఎంబీ కమాండ్ ఇచ్చుకొని ఇక్కడ ఎంటర్ కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ హియర్, ఇక్కడికి వచ్చేసి సోనార్ రీనేమ్ చేసుకున్నాను కాబట్టి సోనార్ నేమ్ ఇచ్చాను. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకో. ఇక్కడ సోనార్ డైరెక్టరీ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ రూట్ యూజర్ రూట్ గ్రూప్ అనేది కూడా ఇక్కడ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు సోనార్ డైరెక్ట్ లోపలికి వెళ్తుంది. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకుంటే ఇక్కడ డైరెక్ట్స్ ఉన్నాయి. బిన్ను, కాన్పు, లిబ్బు, లాక్స్, ఇట్లా ఒక్కొక్క దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ బిన్ డైరెక్టరీకి వెళ్తాం. బిన్ డైరెక్టరీకి వెళ్తే బిన్ అంటే బైనరీ స్టోరే ఉంటాయి. ఇక్కడ మనం ఇది సోనార్ కిపిని స్టార్ట్ కానీ స్టాప్ కానీ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మనం సోనార్ బిన్ డైరెక్ట్కి వచ్చి సోనార్ కిపిని స్టార్ట్ కానీ స్టాప్ కానీ చేస్తాం. ఎలా తెచ్చుకుంటే ఇక్కడ సోనార్ డాట్ ఎస్హెచ్ ఉందా, ఈ సోనార్ డాట్ ఎస్హెచ్ లోకి వచ్చి మనము స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేసుకున్నాం బిన్ డైరెక్టరీకి వచ్చి. ఓకే, నెక్స్ట్ సిడి డాటా వన్ స్టెప్ బ్యాక్ వెళ్తున్నా. ఇక్కడ వన్ స్టెప్ మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్తున్నా. ఇక్కడ ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకుంటే ఓకే. నెక్స్ట్ ఇక్కడ కాన్ఫ్ డైరెక్టరీ. కాన్ఫ్ డైరెక్టరీ ఏంటంటే కాన్ఫ్ డైరెక్టరీ లోపలికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ కాన్ఫ్ డైరెక్టరీలో సోనార్ డాట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ సోనార్ డాట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇక్కడ మనం ఏమన్నా సైజుని తగ్గించుకోవాలన్నా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా జీపీని ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మనం సోనార్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఇక్కడ పోర్ట్ నెంబర్ అనేది చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ 9000 పోర్ట్ నెంబర్ ఉంటుంది. 9000 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ కాకుండా మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, నాకు అవసరం లేదు డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ యూజ్ చేసుకుంటా అంటే డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. స్క్రోల్ డౌన్ ఎంటర్ కిందకి వచ్చేసినాం. ఇక్కడ 9000 డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, స్క్రోల్ డౌన్ స్క్రోల్ అప్. ఇంటర్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చేసి మనకు 9000 ఉంటుంది. ఓకేనా, దీన్ని ఏం చేంజ్ చేయాలనుకుంటలేదు కాబట్టి నేను ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబుల్ క్యూ ఇచ్చి లేకుంటే క్యూ ఇచ్చి ఎంటర్ బ్యాక్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ సిడి డాటా వచ్చి బ్యాక్ వెళ్తున్నాం. ఇక్కడ ఎంటర్కి ఇచ్చుకుంటే లిబ్ డైరెక్ట్. ఈ లిబ్ డైరెక్ట్లు ఏముంటాయి అంటే లైబ్రరీ స్టోరే ఉంటాయి. ఎలా లైబ్రరీ స్టోర్, నీకు జార్ వార్ ఫైల్స్ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే మనం లిబ్ డైరెక్ట్కి వచ్చి లైబ్రరీ స్టోరే ఉంటాయి. ఇలా బ్యాకప్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడికి సిడి బిన్ డైరెక్ట్కి వెళ్తాను. సిడి బిన్ అంతకంటే ముందు నేను ఇక్కడ cd/opt డైరెక్ట్కి వెళ్తాను. ఓపీ డైరెక్టరీకి వెళ్ళినప్పుడు ఇక్కడ రూట్ యూజర్ వచ్చేసి రూట్ మీద రన్ అవుతుంది, గ్రూప్ వచ్చేసి రూట్ మీద రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను చేంజ్ చేయాలనుకున్నా ఓనర్షిప్ని. అలాంటప్పుడు ఒక యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. యూజర్ యాడ్ సోనార్. ఇక్కడ ఐడి సోనార్ క్రియేట్ అయిందా లేదా చూద్దాం. యూజర్ అనేది క్రియేట్ అయిందా లేదా చూద్దాం. యూఐడి జనరేట్ అయింది, ఇక్కడ గ్రూప్ ఐడి జనరేట్ అవుతుంది. యూఐడి అంటే యూనిక్ ఐడి, యూజర్ ఐడి అనమాట. జేఐడి అంటే గ్రూప్ ఐడి. ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూజర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా నీకు గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఓనర్షిప్ చేంజ్ చేస్తున్నాను. చేయొచ్చు డబ్ల్యూఎన్ కమాండ్ యూజ్ చేసుకొని ఐఫోన్ క్యాపిటల్ ఆర్. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి సోనార్ కోలన్
గ్రూప్ నేమ్ వచ్చి కూడా సోనార్ తీసుకున్నాం. డైరెక్ట్ నేమ్ వచ్చి ఇక్కడ ఏం తీసుకుంటాం, సోనార్. ఎంటర్ చేసిన ఇక్కడ ఎల్ఎల్ ఎంటర్ ఇస్తున్నా. ఇక్కడ నీకు రూట్ యూజర్ చేంజ్ అయింది, గ్రూప్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తా అంటే నేను సోనార్ డైరెక్ట్ లోపలికి వెళ్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిడి పిన్ డైరెక్టర్కి వెళ్తా. ఎల్ఎల్ ఎంటర్. ఇక్కడ సిడి లైనెక్స్ ఎస్ఎస్ షిఫ్ట్ ఉంది కదా, దీని లోపలికి వెళ్తుంది. ఎంటర్ కాపీ పేస్ట్ ఇయర్. ఎలా తెచ్చుకుంటే ఎల్ఎల్ తెచ్చుకొని ఇక్కడ విఐఎం సోనా డాట్ ఎస్హెచ్ ఉంది కదా, ఇక్కడ నేను దీనికి యూజర్ నేమ్ సెటప్ చేస్తాను. సోనా డాట్ ఎస్హెచ్ ఎంటర్. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళి మన యూజర్ నేమ్ని సెటప్ చేస్తాం. యూజర్ నేమ్ ఏంటి, ఇక్కడ సోనార్ కాబట్టి స్పెసిఫిక్ యూజర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకుంటున్నాం. ఇక్కడ ఉంది రన్ యాస్ యూజర్. ఇక్కడికి వెళ్ళి ఈ యాష్ని అన్కామెంట్ చేస్తే ఇక్కడ సోనార్ అని ఇచ్చుకుంటాం. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబుల్ క్యూ ఇచ్చి సేవ్ ఎక్సలెటర్ మాట ఇచ్చి సేవ్ ఇచ్చాను. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తుంటే ఎస్హెచ్ సోనార్ డాట్ ఎస్హెచ్. మీకు స్టార్ట్ కానీ స్టాప్ కానీ ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి స్టాప్ కానీ స్టార్ట్ కానీ చేసుకుంటాం సోనార్ గేమ్లో. ఇప్పుడు ఏంది, నేను స్టేటస్ చెక్ చేయాలి. ఎస్హెచ్ సోనార్ డాట్ ఎస్హెచ్ స్టేటస్. స్టేటస్ చేసుకుంటే నాట్ రన్నింగ్ ఉంది కదా, ఎస్హెచ్ సోనార్ డాట్ ఎస్హెచ్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసి మీకు సోనార్కి పైన రన్ అయింది. 1 సెకండ్ స్టేటస్ చెక్ చేసుకుంటా. స్టేటస్ చెక్ చేసినప్పుడు కూడా నాకు సోనార్ కీప్ అనేది రన్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, డైరెక్ట్ నేను అమెజాన్ అకౌంట్కి వెళ్తాను. గో టు అమెజాన్ అకౌంట్. ఇక్కడికి వెళ్ళి పబ్లిక్ ఐపీ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తుంది. పేస్ట్ ఇయర్ అండ్ డిఫాల్ట్ ఫోన్ నెంబర్ ఎంత, సోనార్ కీప్కి 9000 కాబట్టి 9000 ఇచ్చిన. ఇక్కడ నీకు అవుట్పుట్ రాదు. ఎందుకు అవుట్పుట్ రాదంటే మనం ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్లో ఎనేబుల్ చేయాలి ఫోన్ నెంబర్. ఓకే, ఎడిట్ ఇన్బాన్ రూల్, యాడ్ రూల్. అంటే ఇక్కడ పోర్ట్ నెంబర్ వచ్చేసి 9000. ఇక్కడ ఆల్ ట్రాఫిక్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. రియల్ టైం అయితే అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ షేర్ రూల్స్ క్లిక్ చేసిన ఇక్కడ ఆటోమేటిక్గా మనం రీఫ్రెష్ చేసినా చేయకుండా మనకు సోనార్ గిప్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. మనకి ఇలా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఏముంటే అడ్మిన్ తీసుకుంటున్నాం. పాస్వర్డ్ వచ్చేసి కూడా అడ్మిన్. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసుకుంటే మనకు సోనార్ గిప్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. క్లోజ్. నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్ తీసుకుంటున్నాం. న్యూ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్ @123 అడ్మిన్ @123. అప్డేట్. అప్డేట్ క్లిక్ చేసుకున్న మనకు సోనార్ గిప్ అనేది ఇన్స్టాల్ అయింది. ఈ విధంగా మనం ఒక లైనక్స్ సర్వర్ యూజ్ చేసుకొని మనం సోనార్ గిప్ ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎనీ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. డెవోప్స్ విత్ AWS కోర్స్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గంటా సాఫ్ట్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి KPIకి వచ్చి మా టీమ్ కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో.